सरपंच प्रेसिडेंट सरपंच బస్ హైదరాబాద్ లో బస్సు ప్రయాణం చేయడం అంటే ఈ కాలంలో రాజకీయ నాయకులు అది వేరు, వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు వేరు, మనం బాధపడతాం. అది వ్యవసాయం నాగపెట్టుకోవచ్చు. అయ్యా అన్ని మంచి జరుగుతాయి కదా, మనం కూడా పనిచేస్తాం కదా. ఆ 10 మంది అన్ని మంచి స్టేట్ జనరల్ సెక్రటరీని, ఆల్ ఇండియా ఓబీసీ ఇన్ఛార్జిని జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ వీడడం కాంగ్రెస్కు ఆశానిపాతం అవుతుంది. ఇది నేనే కాదు, రాహుల్ గాంధీ దాకా అందరు ఫీల్ అయ్యేటువంటి మాట. సో పార్టీ క్షేమం దృష్ట్యా, వారి క్షేమం కంటే పార్టీ క్షేమం దృష్ట్యా ఫస్ట్ అట్లాంటి వ్యక్తిని ఓడుకోవాలని ఏ పార్టీ కోరుకోవాలి. సో మా పార్టీ కూడా కోరుకోవటం లేదు, మాలాంటి వాళ్ళం అసలే కోరుకోవటం లేదు. పార్టీ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వారిని కన్విన్స్ చేయడమో బతిమాలడమో దేనికోసమో వచ్చినట్టే లెక్క. ఇది వారిని పార్టీలో ఉండమనే కోరుతాం, అంతకంటే వేరే లేదు. సో వారి నిర్ణయం వారి మీద ఆధారపడి ఉంటుంది కదా, మనం ఫోర్స్ చేయలేము ఎవరినైనా. వారి మనసు ఎంత నొచ్చుకుంటే 40 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకునేటువంటి నిర్ణయానికి రావడం అనేటువంటిది అది పెద్ద విషయం కదా. సో కాబట్టి దానికి ఎవరు కంపెన్షన్ చేయలేరు. వారి ముందు నేను చాలా చిన్నవాడిని, పొలిటికల్గా కూడా నా చిన్న అనుభవం. బట్ పార్టీ బాధ్యత ఉంది కాబట్టి రావాలి, కాబట్టి నా బాధ్యతగా అనుబంధంతో వచ్చాను, మాట్లాడాం. చూద్దాం, ఒక సొల్యూషన్, మంచి సొల్యూషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఒక 4 రోజుల క్రితం గడ్డం ప్రసాద్ గారు నిర్ణయం వచ్చిన రోజు నేను మాట్లాడినాను. యూ కెన్ క్రాస్ చెక్. మేము పార్టీలో ఒక క్రియాశీలకంగా ఉన్నట్టు ఇప్పుడు వారు రాహుల్ గాంధీని తిడుతుంటే కూడా మేము ఆన్లైన్ అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అదే మేమేం సమర్థిస్తలేము. ఇప్పుడు దానికి సొల్యూషన్ హైకమాండ్ ఇస్తుంది, మేము మా లెవెల్లో మేము ఇచ్చేది కాదు అది. సో మేము వీఆర్ బ్రింగింగ్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ ది అధిష్టానంకి మేము తీసుకెళ్తున్నాం. చూద్దాం ఆలోపు ఏం జరుగుతుందో. మిరాకిల్స్ అని లాస్ట్ మినిట్లో మిరాకిల్స్ జరుగుతాయి, అట్లనే జరగవచ్చేది.